ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా సూర్య గారి నుంచి వచ్చిన మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. డైరెక్టర్ వెంకీ అట్టూర్ గారికి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అండ్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఇలాంటి రైటింగ్స్ రాయాలి, స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అండ్ ఎమోషన్ ని ఎలా పండించాలి, చూసేవారి ఫీలింగ్స్ కి ఎలా మ్యాచ్ చేయాలి అని గట్టిగా తెలుసు అనుకుంటా. వీటిపైన మాత్రం గట్టిగా ఫోకస్ చేశాడు. మూవీకి మాత్రం గట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ కాకపోవచ్చు. మూవీ అయితే ఓకే, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా అయితే ఓకే అనిపించింది. కానీ మనం అనుకున్నంత రేంజ్ లో మాత్రం మూవీ లేదు. ఎందుకంటే లక్కీ భాస్కర్ మూవీ తర్వాత ఆ డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో మూవీ పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ సూర్య గారు ఉండడంతో ఈ మూవీ పైన ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ మనం అనుకున్నంత రేంజ్ లో మాత్రం మూవీ లేదు. ఇక మూవీ స్టోరీ విషయంగా వచ్చినట్లయితే, గోల్డ్ మెడలిస్ట్ అయిన సంజయ్ విశ్వనాథ్ అండ్ తన లైఫ్ స్టైల్ ఏంటి అండ్ తన మనసుకి ఏది నచ్చితే అది ఇమీడియట్ గా చేసే హీరోయిన్, వీరి మధ్యలో ఒక బాబు, ఆ బాబుకి వీరికి ఉన్న సంబంధం ఏంటి, ఆ బాబు హీరోకి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ బాబుకి హీరోయిన్ అవసరము ఎందుకు ఏర్పడింది, ఆ బాబుకున్న ప్రాబ్లం ఏంటి అనేది మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ వచ్చేసి మనకు అరౌండ్ 2 hours 40 minutes ఏమో ఉంది. కానీ చాలా లెంతీగా అనిపించింది మూవీ మాత్రం. జస్ట్ 2 hours లో అయిపోయే స్టోరీని అక్కడక్కడ అవసరం లేని సీన్స్ కూడా ఇరికించి 2 hours 40 minutes చేసినట్టు అనిపించింది. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా మాత్రం 100% ఈ మూవీ వర్కౌట్ అవుతుంది. కానీ ప్రతి ఒక్క ఆడియన్ కి ఈ మూవీ సాటిస్ఫై చేస్తుందా అంటే మాత్రం అది చాలా కష్టము. మన సూర్య గారికి అయితే ప్రాపర్ క్యారెక్టర్ అయితే పడింది. మమతా గారితో మాత్రం కామెడీ నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అవుతుంది. మన కామెడీ వల్ల అండ్ మన సూర్య గారి ఎమోషన్ వల్లనే మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాఫీగా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ మూవీని చాలా బాగా ఓన్ చేసుకుంటారు. వారికి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్ కూడా అంత సోసోగా అనిపించినప్పటికీ క్లైమాక్స్ మాత్రం చాలా డీసెంట్ గా ఉంది. ఇక ఎండ్ ఆఫ్ ద డే మూవీ అయిపోయాక కామెడీ అండ్ ఎమోషనల్ టచ్ ద్వారా మూవీ బాగుందనే ఫీల్ మనలో కలుగుతుంది. కానీ ఇంకేదైనా బాగుండి ఇంకేదో మ్యాజిక్ జరుగుంటే ఇంకా బాగుందనే ఫీల్ కూడా ఉంటుంది. సూర్య గారి నుంచి అయితే ఒక డీసెంట్ అటెంప్ట్ మూవీ అండ్ మన వెంకీ అట్టూర్ గారి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్, స్టోరీ నరేషన్ గానీ చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే జస్ట్ యావరేజ్ టు వన్ టైం వాచబుల్ మూవీ. ఇప్పటికైతే ఇది గైస్ మన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ యొక్క రివ్యూ. వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రివ్యూస్ తో అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.